తమిళ స్టార్ విజయ్ తెలియని వారు ఎవరు ఉండరు. దళపతి విజయ్ అభిమానుల సంబరాలు అంబరాలంటున్నాయి. అదేంటో చూద్దాం రండి. తమిళనాడులో ఎన్నికలకు 2 ఏళ్ల ముందుగానే పొలిటికల్ హీట్ అమాంతంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు డిఎంకే, అన్నా డిఎంకే పార్టీల మధ్య దోబూచులాడిన రాజకీయ చదరంగంలో ఇప్పుడు మరో స్టార్ హీరో ఎంట్రీ ఇచ్చారు. దళపతిగా సినీ రంగంలో చెరగని ముద్ర వేసిన తమిళ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. తమిళగా వెట్రి కలగం అనే పేరుతో ఈ ఏడాది ఆయన కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన జెండాను కూడా ఆవిష్కరించడంతో తమిళనాడులోనే కాక దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోంది. తమిళ రాజకీయాల్లో రాజకీయ వేడి అమాంతం పెరుగుతోంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కోలీవుడ్ హీరో విజయ్ మరో అడుగు ముందుకు వేసి తన పార్టీ తమిళగా వెట్రి కలగం టీవీకే జెండాను ఆవిష్కరించారు. కులం, మతం, లింగం, ప్రాంతం పేరుతో జరుగుతున్న వివక్షతను టీవీకే పార్టీ తొలగిస్తుందని భరోసా ఇచ్చారు. సమానత్వం అనే సూత్రాన్ని బలంగా సమర్థిస్తామని స్పష్టం చేశారు. మరో 2 ఏళ్లలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో విజయ్ పార్టీ జెండా గురించి పెద్ద చర్చే జరుగుతోంది. ఇంతకీ ఆ జెండాకు అర్థమేమిటి, అందులో ఉన్న గుర్తులేంటని అభిమానులు మరియు ఇతర రాజకీయ పార్టీల నేతలు కూడా పెద్ద ఎత్తునే చర్చించుకుంటున్నారు. జెండాలో అడ్డంగా ఎరుపు, పసుపు, ఎరుపు రంగుల పట్టీలు ఉన్నాయి. మధ్యలో ఒక పువ్వు, ఆ పువ్వు చుట్టూ పచ్చరంగు నక్షత్రాలు, అటూ ఇటూ 2 ఏనుగులు. ఇవి తమిళగా వెట్రి కలగం టీవీకే పార్టీ జెండాలో ఉన్న గుర్తులు. విజయ్ పార్టీ జెండా అందరినీ ఆకర్షించేలా ఉంది. ఆ పువ్వుకి 2 వైపులా ఏనుగులు ఉన్నాయి. ఇంతకీ జెండా మధ్యలో కనిపించే పువ్వుకి అర్థమేమిటి? ఆ పువ్వు పేరు వాగై పుష్పం. తమిళంలో వాగై అంటే విజయానికి చిహ్నంగా భావిస్తారు. అప్పట్లో చోళులు, పాండ్యులు పరిపాలించిన రోజుల్లో యుద్ధంలో గెలిచిన వారికి ఈ పూలతోనే దండలు చేసి స్వాగతం పలికేవారు. ఈ పూలని విజయానికి ప్రతీకగా భావిస్తారు. అధినేత పేరు కూడా విజయ్ కాబట్టి ఈ పువ్వును పెట్టడం విజయ సూచికంగా భావిస్తున్నారు. పువ్వు చుట్టూ ఉన్న పచ్చరంగు నక్షత్రాలు అన్ని వర్గాల అభ్యున్నతని కాంక్షిస్తుందని, ఏనుగులు దైవత్వం, పవిత్రతకు, బలానికి చిహ్నాలు. మరి ఎరుపు రంగు కార్మిక, కర్షక లోకానికి ప్రతీక, పసుపు రంగు శుభకరానికి చిహ్నం. ఇలా తమిళగా వెట్రి కలగం టీవీకే పార్టీ జెండాను అన్ని వర్గాల వారి కోసం అనేలా ఈ రంగులతో రూపొందించారు. ఇక ఈ జెండాపై ప్రముఖ తమిళ కవి రాసిన ఓ కొటేషన్ కూడా ఉంది. పిరపొక్కుం ఎల్లా ఉయరుక్కుం అంటే పుట్టుకతో అందరూ సమానమై అని అర్థమన్నమాట. ఇలా తన పార్టీ సిద్ధాంతాన్ని చెప్పకనే చెప్పారు దళపతి. ఈ ఏడాది అంటే 2024 ఫిబ్రవరి నెలలో విజయ్ రాజకీయ పార్టీని ప్రారంభించారు. అయితే లోక్సభ ఎన్నికలలో పోటీ చేయబోను అని ముందే స్పష్టం చేసిన ఆయన ఇతర పార్టీలకు కూడా మద్దతివ్వలేదు. 2026లో జరగబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికలలో బరిలోకి దిగుతాము అని అన్నారు. అంతే వేగంగా పార్టీ ఎజెండాను ఆవిష్కరించారు. అయితే వచ్చే ఎన్నికలలో ఆయన ఒంటరిగా పోటీ చేస్తారా లేదా పొత్తులకు ముందుకు వస్తారా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. తమిళ రాజకీయాలు, సినిమాలు రెండింటిని వేరువేరుగా చూడటం అసాధ్యం. ఎందుకంటే అన్నా డిఎంకే పార్టీ స్థాపించిన తమిళనాడు మాజీ సీఎం దివంగత నేత ఎంజీఆర్ నుంచి ఆ పార్టీని అదే రేంజిలో ముందుకు తీసుకువెళ్లిన జయలలిత వరకు అందరూ సినిమా తారలే. ప్రజాదరణ, స్టార్డమ్ ఉన్న సమయంలోనే రాజకీయ అరంక్రేటంతో సంచలనం రేపింది సినిమా నటులే. అన్నా టీఎంకే పార్టీకి ముందే డిఎంకే పార్టీ పుట్టింది. దానిని నడిపించిన నాయకుడు కరుణానిధి కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వారే. కరుణానిధి 75కి పైగా స్క్రీన్ ప్లేలు, అనేక సినిమా పాటలు రాశారు. ప్రస్తుతం సీఎంగా ఉన్న డిఎంకే అధినేత స్టాలిన్ కూడా తండ్రి చెప్పిన బాటలో, తండ్రి చూపిన బాటలో నడుస్తున్నారు. మనవడు ఉదయనిధి స్టాలిన్ మొన్నటి వరకు సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తండ్రికి చేదోడు వాదుడుగా డిఎంకే పార్టీలోకి చేరి మంత్రి అయ్యారు. ఎంజీఆర్ మరియు జయలలిత మరణం తర్వాత
అన్నా డీఎంకే పార్టీని ముందుకు తీసుకురావాలని పన్నీరు సెల్వం, పళనిస్వామి, శశికళ ఎంతగానో ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గత ఎన్నికలలో డీఎంకే పార్టీ చక్రం తిప్పింది. ప్రస్తుతం డీఎంకేకి ఆల్టర్నేట్ పార్టీ లేదు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారు అనుకున్నా అది జరగలేదు. అదే సమయంలో అదే తమిళ రాజకీయాల్లోకి ఎవరు వస్తారు అనుకుంటూ ఉండగా విజయ్ ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. మన తెలుగు రాష్ట్రాల నుంచి నటుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలలో అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు అని చెప్పుకోవచ్చు. అలాగే మరి దళపతి విజయ్ విజయాన్ని సాధిస్తాడా? 2026 ఎన్నికల్లో సీఎం అయ్యే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.